హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిషికొండ మీద కట్టినటువంటి ప్యాలెస్ ఆ విషయంలో దాన్ని ఏం చేయాలి, ఎవరికి ఇవ్వాలి, లీజుకి ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి, దాని ఆదాయ వనరుగా ఎలా మార్చాలి, ఎలా వినియోగించాలి, వినియోగించకపోతే నెలకి 25 లక్షల నుంచి 30 లక్షలు దానికి కరెంటు ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఏం చేయాలనే దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ వీళ్ళ నేతృత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద చర్చోపచర్చలు చేస్తుంది. ఈ విషయంలో కొన్ని ప్రపోజల్స్ కూడా వచ్చాయి. ఆ ప్రపోజల్స్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. ఇంకా ఈ ప్రపోజల్స్ విషయంలో ఫర్దర్గా ముందుకెళ్లాలంటే కొన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దాని మీద ముఖ్యమంత్రితో కూడా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే, ఈ ప్యాలెస్ని ఒక హోటల్స్ వీటికి సంబంధించినటువంటి వాటికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఒక ప్రపోజల్, అంటే ఆయా సంస్థల నుంచి ప్రపోజల్స్ వచ్చాయి దీనికి. ఇప్పుడు తాజు, అదేవిధంగా లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, ఫెమా ఇలాంటి సంస్థల నుంచి వీళ్ళకి ప్రతిపాదనలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు ఆ విధంగా ఒక అంటే హోటల్స్ తరహాలో లేకపోతే రిసార్ట్స్ తరహాలో నిర్వహించాలి అని అంటే వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే, ఈ దీనికి అదనంగా ఏది రిషికొండ ప్యాలెస్కి అదనంగా ఇక 100 నుంచి 150 గదులతో కూడినటువంటి కొన్ని నిర్మాణాలు చేపడితే అప్పుడు ఇది వైబుల్ అవుతుంది ఒక హోటల్స్ ఈ యాంగిల్లో అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రపోజ్ చేశారు. అయితే దీని మీద ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, ఏదైతే రిషికొండ కింద ప్రాంతమో అదేవిధంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం, అంటే అక్కడ రోడ్డు ఉంటుంది, భీమిలికి వెళ్ళే రోడ్డు, భీమిలి రోడ్డు పైన రిషికొండకి మధ్యలో 9 ఎకరాలు ఉంది ప్రభుత్వానికి సంబంధించిన, ఏది రిషికొండకు సంబంధించింది. దాంట్లో కోస్టల్ రీజియన్ జోన్కి సంబంధించినటువంటిది ఒక 9 ఎకరాలు, 7 ఎకరాల్లో మాత్రమే నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 7 ఎకరాలని డెవలప్ చేసి 100 నుంచి 150 గదులు, 200 గదులు ఉండేటువంటి విధంగా నిర్మాణం చేస్తే అప్పుడు ఇబ్బంది లేకుండా ఈ హోటల్స్ సంబంధించి అదేవిధంగా రిసార్ట్స్ వీటిని డెవలప్ చేసి చేయడానికి వైబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని. మాల్దీవ్స్ తరహాలో సముద్ర తీర ప్రాంతంలో కూడా కొన్ని హట్స్ ఏర్పాటు చేయటం ఇలాంటిది కూడా, ఇలాంటి ప్రపోజల్ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్యాలెస్లో చివరి 2 బ్లాకుల్ని అసలు ప్రభుత్వం ప్రజల కోసం వినియోగించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. ఏది డెవలప్మెంట్ అంతా చేసి ఈ హోటల్స్కి ఇచ్చిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల కోసం, ఆర్ట్ గ్యాలరీ, అదేవిధంగా దీని మీద పబ్లిక్ యూటిలిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని ఆలోచనలు ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఇంకా కొన్ని దీన్ని అసలు టూరిజం కింద డెవలప్ చేసేటువంటి విధంగా, ఎక్కువ మంది అక్కడ టూరిస్టులు వచ్చేటువంటి విధంగా, దేశీయ విదేశీ టూరిస్టులను ఆకర్షించేటువంటి విధంగా కూడా ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా సరే వాళ్ళకు వైబుల్ అవ్వాలి కదా, అందుకు అనుగుణంగా సిద్ధం చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ నెల 28వ తేదీన మరొకసారి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ మరొకసారి సమావేశమయ్యి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక తుది నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఒక సమాచారం ఉంది.